మనమైతే వైజాగ్ ఈవెంట్కి అయితే వచ్చేసాం అనమాట. ఇప్పటికైతే మన వాళ్ళు అసలు ఫ్యాన్స్ ఎక్కడ తగ్గలేదు. ఇప్పటికి 7 సంవత్సరాలు అయినా కానీ ఇప్పటికీ నన్ను లవ్ చేస్తున్నారు. అసలు నా ఫ్యాన్స్ అందరికీ నిజంగా చేతులెత్తి దండం పెడుతున్నాను. ఎప్పటికీ మర్చిపోలేను, మీ రుణాన్ని ఎప్పుడు తీర్చుకోలేను. అండ్ థ్యాంక్ యూ, లవ్ యూ సో మచ్ డార్లింగ్స్ అండ్ మై డియర్ ఫ్యాన్స్ అండ్ లవ్ యూ ఆల్. గంటది అయిపోయింది. నైట్ టైము డాబా దగ్గర ఆపేసి నీట్గా చపాతీలు, నేను చికెన్ ఎక్కువ తినకూడదు కాబట్టి వాళ్ళకేమో జీడిపప్పు పెట్టారు. వీళ్ళేమో చికెన్ నా ముందే ఎగ్ చికెన్ తినేస్తున్నారు. నోరు వస్తున్నారు. నాకు పురుగులు పట్టిపోతా. బాగుందనా? చాలా బాగుంది, నిజంగానే బాగుందనా? బాగుందన్నా. గురు ఉందా? రైస్ ఉందన్నా? రైస్ కప్పరి కూడా లేదా? పిచ్చి సో గైస్, మాది ఇప్పుడు వైజాగ్లో సెకండ్ డే అనమాట. మేము ఇప్పుడు మా అందరం బ్యాచ్ మొత్తం అంతా బీచ్కి అయితే వెళ్తున్నాం అనమాట. వెల్కమ్ టు వైజాగ్లో తిరిగితే అసలు ఆ ఫీలే వేరబ్బా. అసలు ఎట్లుంటుందంటే నీ అమ్మ జీవితమే. మనకి మెయిన్గా చెప్పేది ఏంటంటే మనం ఇప్పుడు లవ్లీ బీచ్ దగ్గర ఉన్నాం అనమాట. మామూలుగా ఉండదు, బీచ్ లో ఉన్నాం. ఏమో అబ్బా, ఈ బీచ్ చూస్తేనే అది ఒక తెలియని ఒక ఫీలింగ్ వస్తుంది. మంచి ఫీలింగ్ ఉంటుంది. ఫీలింగ్ బీచ్ చూస్తే తెలియని పీస్ఫుల్, ప్రశాంతంగా బాగుంటుంది ఆడ. కానీ ఎండ ఎక్కువ ఉంది, మంది జనాలు కూడా ఉన్నారు. బ్యాక్ ఏం చేసేవాళ్ళు అంటే చాలా బిజెస్గా అనమాట. ఎర్లీ మార్నింగ్ లేవడం, టీ తాగడం, మళ్ళీ ఇప్పుడు వచ్చి జ్యూస్ తాగడం, మళ్ళీ వెళ్ళిపోవడం. అదంతా అప్పుడండి. ఇప్పుడు నేను మారిపోయానండి. ఎక్కడ్రా? ఎర్డ బీచ్ లోనా? వస్తున్నా. సో మనం ఇప్పుడైతే ప్రసాద్ దగ్గరికి వెళ్తున్నాం అనమాట. మా తమ్ముడు ప్రసాద్ ఎర్డా బీచ్ లో ఉన్నాం అంటే వాడి కోసం ఎగేసుకొని మరీ వెళ్తున్నా అని కలవడానికి. చూద్దాం ఏం జరిగిద్దాం. సో బీచ్ అయితే వచ్చిందనమాట. మామూలు సో అనుకుంటూ భలే చెప్తున్నాడు. నేను కూడా సోనే కంటిన్యూ. మన జాతరలో మనం ఉండాలి కాబట్టి మాస్క్ వేసుకుంటా నేను. ఆడబోయాడు నడిపిస్తాను. బ్యాక్ సైడ్ ఏ నా కొడుకుని తాగేదంతా రోజుల ముందు హెల్త్ బాగాలేదు. టానిక్ తాగుతున్నప్పుడు అక్కడి నుంచి కప్పం పెట్టాను. तमाम पेट्रोल पंप, सीएनजी स्टेशन, कारोबारी मराकज मुकम्मल. బాగుందనా? నిజం బాగుందనా? అంటే చెప్పు మా చూడండి. థ్యాంక్ యూ సో మచ్. కపం పెట్టింది నిజంగా, సీరియస్. ఇందాక ఆల్రెడీ వినపడింది. ఏం మాట్లాడుతున్నావు? వైరల్ అయిపోతాం. ఇప్పుడు మనం కొంతమంది గెస్ట్ని కలవడానికి వెళ్తున్నాం అనమాట. అది ఎక్కడంటే గాజువాకలో స్ఫూర్తి ఫౌండేషన్ ఉంటుంది. సో మనం ఇప్పుడు అక్కడికి వెళ్తున్నాం. అక్కడ ఉన్న పిల్లలతో టైం స్పెండ్ చేయటం, వాళ్ళతో డ్యాన్స్ చేయటం, వాళ్ళతో తినటం. ఎన్నిసార్లు వచ్చినా నాకు ఇంకా రావాలనిపిస్తుంది. అసలు మా ఊళ్ళో అసలు ఎవ తగ్గేదేలే. కోయ్ 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 కోండ కోయ్. ఆ మధ్యలో ఒక ముసలి భక్తుడు.
గుడ్ గుడ్ గుడ్